హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లండి నా ఛానల్. మొన్న వారం బిగ్ బాస్ కి చెప్పడానికి రాలే, కొంచెం ఒంట్లో బాగాలేదు, రొంపది మళ్ళీ ఇప్పటికీ తగ్గలేదు ఇంకాను. ఈ వారం 10 మంది కూడా ఎలిమినేషన్లో ఉన్నారండి. మీకు ప్రతి వారం చెప్పేదే నేను, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. తనుష సేవ్ అయిపోతుంది, కళ్యాణ్ సేవ్ అయిపోతుంది, అందరూ ఇటు వచ్చి భరణి గారు కూడా కొంచెం చూడండి. ఆయన నిన్న దివ్యాన్ని ఎలిమినేషన్ చేశారు, చూద్దాం. ఆయన మంచితనానికి పోతున్నాడు, ఆయనే లాస్ అవుతున్నాడు మంచితనానికి వెళ్ళి. మీరు ఈ వారం ఆయన్ని సేవ్ చేయండి ఎవరైనా సరే. భరణి గారిని మాత్రం కంపల్సరీ. రాము వెళ్ళిపోయాడు, రాము ఉంటాడేమో అనుకున్నాను, రాము వెళ్ళిపోయాడు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని. మంచి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, డబుల్ గేమ్ ఆడి వాళ్ళందరూ అందులో ఉంటున్నారు. 10 మంది ఉన్నారు కాబట్టి రీతు, డెమో, పవన్ వీళ్ళందరూ కంపల్సరీ సేవ్ అయిపోతారు. దివ్య కూడా సేవ్ అయిపోద్ది నాకు తెలిసింది. భరణి గారు, గౌరు, నిఖులు గేమ్ వస్తే బాగా ఆడతాడు, గౌరు గేమ్ వస్తే బాగానే ఆడుతున్నాడు. వచ్చిదాని ఇంగ్లీష్లో ఏదో మళ్ళీ కామెడీ చేస్తున్నాడు, బాగానే ఉంటున్నాడు. కానీ ఈ తనుష వీళ్ళందరూ కూడా గౌరుని, నిఖిల్ని కావాలని చేశారు, తప్పు కదండి. అది అయితే నాకు రాంగ్ అనిపించింది. గేమ్ వస్తే కంపల్సరీగా ఆడతారు. వాళ్ళనేమో గేమ్ నుంచి ఏమో ఎలిమినేట్ చేసి పక్కకు పంపించారు, వాళ్ళు గేమ్ ఏం ఆడతారండి. కరెక్ట్గా అందులో మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరు, ఆడేవాళ్ళు ఎవరు, మాడతీరు ఎలా ఉంది ఏంటని చూసి మీరు ఓటింగ్ కంపల్సరీ చేయండి. నేనైతే తనుషకి, కళ్యాణ్కి చేస్తాను. ఈ వారం వాళ్ళిద్దరు సేవ్ అయిపోతున్నారు కాబట్టి భరణి గారిని మాత్రం సేవ్ చేయండి. ఆయన బంధాలకు పక్కకు ఉంటానంటున్నాడు. ఈ వారం అంతా చూద్దాం, ఛాన్స్ ఇద్దాం ఎంతవరకు ఉంటారు అనేసి. ఆయన మరి మంచితనానికి వెళ్తే ఎలిమిట్ అయిపోతాడు. ఇప్పుడు దివ్యాన్ని ఎలాగైతే నామినేషన్ చేశాడో ఈ వారం అంతా కూడా ఆయన అలాగ ఆడుతూ ఉంటే కంపల్సరీ సేవ్ అవుతారు. చూడండి, మీరు ఓటింగ్ చేసేటప్పుడు ఆలోచించి మీరు ఓటింగ్ చేయండి కంపల్సరీ. నాకు దివ్య అయితే మొన్న వారం తనుజని క్యాప్టెన్స్ రాసిన తీసేసింది. నాకైతే ఆ వారం నుంచి దివ్య నచ్చట్లే. దివ్య కూడా చాలా మేధావి, ఇంటెలిజెంట్, తెలుసండి. గేమ్ ఎలాగ ఆడాలి, ఎలా గుప్పట్లో పెట్టుకోవాలని కూడా మనుషులు తెలుసు. అలాగే గుప్పట్లో పెట్టుకుని తనకి నచ్చిన వాళ్ళు అయితే 10కి పవన్ చేయకు, కళ్యాణ్ చేయకు, ఇలాగే చెప్తుంది. అందరికి కావాల్సినట్టు తిప్పుకుంటుంది దానికి నిజంగానే. రీతు అడిగింది అయితే ఈ వారం కంపల్సరీగా సోమవారం అడిగిన ఎలిమినేషన్ లో కంపల్సరీ బాగా అడిగింది రీతు దివ్యాన్ని. భరణి గారిని కూడా అలాగే చేసింది. భరణి గారు కూడా తెలుసుకున్నారు, ఎంతవరకు తెలుసుకుంటారో చూద్దామండి. ఈ ఒక వారం మాత్రం భరణి గారికి ఛాన్స్ ఇవ్వండి. ఆయన గేమ్ నచ్చకపోతే మీరే కదా, నేను కూడా ఓటింగ్ చేయను, ఎవరిని చేయమని కూడా చెప్పలేను. నా ఓటు అయితే భరణి గారు చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వారం చూద్దాం. తనుషకి అయితే, కళ్యాణ్కి అయితే కంపల్సరీ సేవ్ అయిపోతారు. మీకు నచ్చిన మీరు అందరూ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.